రైట్. శుక్రవారం బైబిల్ ప్రారంభించుకున్నామండి. మరి నూతన సంవత్సరంలో మరి 2025 సంవత్సరాన్ని విడిచిపెట్టి 2026 సంవత్సరంలో మరి మొట్టమొదటి జనవరిలో మొట్టమొదటి మరి బైబిల్ తరగతిని ప్రారంభించుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది కొంచెం కనపడుతున్నారు గడిచిన సంవత్సరం కన్నా. ఇప్పుడు కొంచెం చక్కగా ఇదే కంటిన్యూ చేయండి. ఎందుకంటే మనిషి మారలే, ఇదే చెప్పాను బొబ్బరంతో, మనిషి మారలే, మనసు మారలే, మనిషి కాదు. సో మనిషి మారినా కానీ అప్పుడప్పుడు మళ్ళీ పక్కతో పడతారు, కానీ మనసు అనేది మారితే ఒకసారి బాగుంటుంది. రైట్. ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకున్నాం. సర్వమంతుడా సర్వశక్తిమంతుడా కృపగల తండ్రి దైవం దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభా. మా తండ్రి నీ ప్రేమ చేతను కృప చేతను మరి గడిచిన 2025 సంవత్సరంలో మరి బైబిల్ తరగతిని ఎంత ఘనంగా జరిగించుకున్నామో నడిపించుకున్నాము మా ప్రభా నీ ఆత్మ సహాయంతో. అటు రీతిగానే ఈ 2026 సంవత్సరం నూతన సంవత్సరంలో ఈ జనవరి నెలలో మొట్టమొదటి బైబిల్ తరగతిని ప్రారంభించడానికి కృప చూపించండి, సహాయం అందించిన మా ప్రభా. మరి చేరి వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మరి పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశ్రయించిన మా ప్రభా. శ్రేష్టమైన సంగతులు తన మరి అధ్యయనం ద్వారా వివరించట్టుగా ఈ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపించడం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించమని తన మరి క్లాస్లో చెప్పినటువంటి తన మరి శ్రేష్టమైన సంగతులు ప్రతిగా భద్రపరచుకుని ఆత్మీయంగా ఫలించడానికి కృప చూపించండి తండ్రి. మరి బైబిల్ చదవడానికి మీ చేతులు అప్పగించుకుంటూ మరి ఈ క్లాసులో బాగా ముందుగా కీర్తన పాడుచుగా కీర్తన పాటలో కూడా సహాయం అందించి నడిపించమని ఈ తరగతినంతా మీ చేతులు అప్పగించుకుంటూ ప్రార్థన పాసం చేర్చుకోండి. యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. బైబిల్ చదవడం భాగంగా మరి కీర్తన పాఠం తండ్రిని స్తుతించుకున్నామండి. మరి కీర్తన పాఠానికి సిద్ధపడాలి. ముందుగా 10వ కీర్తన పాడుకున్నాం. ఆలోచించిన మాట్లాడుతున్నాం. Thank you.
యెహోవా దేవుని మనమంతా సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠయులనిడు జ్యోతిర్మయుడై సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠయులనిడు జ్యోతిర్మయుడై భువియందు కృప చూపు కరుణా సంపన్నుడు భువియందు కృప చూపు కరుణా సంపన్నుడు యుగములకు కర్తయే శ్రీమంతుడు యుగములకు కర్తయే శ్రీమంతుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా అదే స్నేహితుల పుస్తకం నుంచి 13వ కీర్తన పాట ద్వారా దీన్ని స్తుతించాము. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. పరమున మేలైన నామము శక్తి కలిగినటి నామమని పరిశుద్ధులు స్తుతించు నామమని పరిశుద్ధులు స్తుతించు నామమని యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతాను పాతాళమును జయించు వీరత్వము గల నామమని జయముందెదము ఈ నామమున జయముందెదము ఈ నామమున యేసు పరిశుద్ధ నామమునకు
ఇంతవరకు కీర్తన పాడుకుని తండ్రి దేవునికి తెచ్చుకున్నామండి. మరి గడిచిన 2025 సంవత్సరంలో మరి చివరి బైబిల్ తరగతిలో మనం ఎన్నో అధ్యాయం ఆ సంవత్సరంలో మర్చిపోయారా? వదిలేమంటే వెనకున్నాము మర్చమంటే వాక్యం మర్చిపోకూడదు. 8వ అధ్యాయమా కొత్త సంవత్సరంలో గుర్తుందా? రా చెప్పండి. 8వ అధ్యాయమా? 8వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం? చాలా టైం అయింది, ఈరోజు 10 అయిపోతాము. 8వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం? ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించారండి. 8వ అధ్యాయంలో ప్రారంభంలో మొదటి నుంచి మొత్తం 18 వచనాలు ఉంటాయి. మొదటి నుంచి 12వ వచనం వరకు ఏముంటాయి? ధర్మశాస్త్రాన్ని ప్రజలకు చదివి వినిపించారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని, ఎందుకంటే ప్రాకారాలు కంప్లీట్ అయినాయి, పరిశుద్ధంగా సమాజంగా కూడుకున్నప్పుడు ఏంటి, మనం ఎందుకు కూడుకుంటాం? క్రైస్తవులు ఎందుకు కూడుకుంటారు? కుశల ప్రశ్నలు అడుగుతాక, లేదంటే ముచ్చట్లు పెట్టుకుంటాక కాదు కదా. క్రైస్తవులందరూ గుంపు కూడి ఒక సంఘంగా కూడుకున్నారంటే దేవుని యొక్క వాక్యం వినడానికి. అట్ ద సేమ్ టైం ఏళ్ళు కూడా అంతే సమాజంగా కూడుకున్నారు. ఎందుకంటే ప్రాకారాలు దేవుని కృపల కంప్లీట్ చేసుకున్నారు. సో వాక్యం చెప్పడానికి ఎవరిని తీసుకొచ్చారు? శాస్త్రి, అలాగే చెప్పాలి ఎజ్రా ఎలా కనపడుతున్నాడు? శాస్త్రి, ఇంకా సో అంటే వాక్యం తెలిసినవాడు, వివరించేవాడు, అంటే చాలా తెలివైనవాడు ఎజ్రా. సో ఎజ్రా గారిని తీసుకొచ్చి పీఠం ఎక్కించి వాక్యం చెప్పించుకుంటున్నారు. అంటే ధర్మశాస్త్రాన్ని తెలిచారు. ఎజ్రా గారు ప్రసంగం చేస్తున్నారు. సో ప్రసంగం చేసేటప్పుడు పాపపు ఒప్పుకోలేనిది జరిగింది. అక్కడ ఒప్పుకున్నారు. సో వాక్యం విన్నారు, హృదయాలు తెరవబడ్డాయి. చక్కగా వాళ్ళు విని, సో మారు మనసు ఒక రకంగా చెప్పాలంటే, సో చక్కటి వాక్యాన్ని వినిపించాడు ఎజ్రా. ఎవరి సాయంతో? అదే టైంలో నెహెమ్యా గారు కూడా ఉన్నారు. అవునా? ఎజ్రా ఉపదేశకులను, సో ఎజ్రా కాదు, ఎజ్రా అటుపక్క ఇటుపక్క తన తోటి సహసేవకులను తీసుకొచ్చి వాక్యాలు వినిపించాడు. పీఠమెక్కి ధర్మశాస్త్రాన్ని చదివి దాని భావాన్ని ప్రజలకి స్పష్టంగా వివరించాడు. వాక్యం చెప్పడం కాదు, వాక్యం ఒకటే చెప్పలే, వాక్యాన్ని వివరించాడు అందరికీ అర్థమయ్యే రీతిలో. సో వినిపించగానే, సో చూడండి, సో యాజకులైనటువంటి ఎజ్రాయు, అధిపతి నెహెమ్యాయు జనులు ఉపదేశం చేసిన వారిని హెచ్చరించారు. సో మీరు ఇలా ఉండకండి, ఇలా ఉండాలి, ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది, మీరు ఇలా నడుచుకోవాలి. సో అలాగే వారు వాక్యం వినగానే ఎందుకు ఏడ్చారు? వాక్యము హృదయాలని తాకింది, వాక్యం పొడవబడింది. సో వాక్యం ద్వారా వారి హృదయాలు పొడవపడ్డాయి. వెంటనే ఎగెత్తి ఓరమన్నారు. ఓరమని పశ్చాత్తాప హృదయాలతో విడిచిపెట్టి వాక్యానుసారంగా మేము జీవిస్తాము అది తీర్మానం చేసుకుని, అంతేకాదండి అత్యానందభరితులై సంతోషంతో వారు మునుపు అధ్యాయాలు, అంటే ముందు అధ్యాయాల్లో వారు తోటి సహోదరులనే పీల్చి పిప్పి చేశారు, సహా వారినే దోచుకున్నారు. ఆహారం కొరకు తన తోటి వారికే, అంటే తన తోటి జనులకే ఆహారం కొరకు డబ్బులు అధిక వడ్డీలతో వారు అప్పులు పాలు చేసి, డబ్బులేమి లేకపోతే తిండి కోసం వాళ్ళ పిల్లలను దాస్యంలోకి తీసుకోవడం, పని కింద పెట్టుకోవడం, అలాంటి పనులు చేస్తున్నప్పుడు ఎజ్రా నెహెమ్యా హెచ్చరించడం, కోపగించి సరిచేయడం, పాపాలను ఒప్పుకొని వెంటనే వాళ్ళని విడిపించి, సో అలాంటి స్థితిలో కలిపిన తోటి వారే ఈ 8వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆహారాన్ని ఉచితంగా పంచిపెట్టారు. అదే కనపడుతుంది ఇక్కడ మనకి. వారు ఏం చేశారంట? పరిశుద్ధానందభరితులై విందులు ఆరగించు ఏం చేశారు? ఒకరికొకరు పలహారాన్ని, అంటే భోజనాల్ని పంచిపెట్టారు అందరికీ. వాళ్ళు తినేది వండుకుని. ఒకప్పుడు భోజనం కోసం ఆహారాన్ని ఎరగా చూసి, సాఫ్గా చూసి దోచుకున్నారు తోటివారే. అలాంటప్పుడు తన తోటివారు అందరికీ ఉచితంగా ఫుడ్ పెట్టారు. వాళ్ళు పండగ వాతావరణం ఉంది అక్కడ. ఆ టైంలో వాక్యం విన్నారు, పశ్చాత్తాపడ్డారు, విడిచిపెట్టారు. కొత్తగా వారు నూతన స్వభావం కలిగి ఎప్పుడైతే ఆహారం అనే ఎరతో చూపించి తోటి వారిని దోచుకున్నారో, అలాంటి వారే దేవుని పెట్టినటువంటి ఇజ్రాయేల్ ప్రజలే తన తోటి వారికి అక్కరగా లేవుగా ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టారు. వాళ్ళు తినేలేదండి. సో ఎంత పెనుమార్పు చూసారా? 7వ అధ్యాయం ఏమో దోచుకున్నారు, 8వ అధ్యాయం పెనుమార్పు.
నిజంగా మారాయి వారి హృదయాలు, వారి స్వభావం మారింది. మనం చెప్పాం వాక్యం, నూతన స్వభావాన్ని ధరించుకున్నారు, రూపాంతరం చెందారు చక్కగా వాళ్ళు. చక్కగా ఫుడ్ పంచిపెట్టారు. అలాగే ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. 13 నుంచి 18 వచ్చిన వరకు వారు ఏం పండుగ ఆచరించారు? పర్ణశాలల పండుగ, అంటే గుడారాల పండుగను ఆచరించారు. ఎందు నిమిత్తం అని చెప్పాను నేను. వారి పితరులు అరణ్యంలో గుడారాల్లో నివసించారు. అంటే దాని ద్వారా మీరు శాశ్వతమైనటువంటి నివాసాలు ఇక్కడ కాదు, పరలోకం మందు ఉన్నాయి, స్థిరమైనటువంటి నివాసం ఇది కాదు అని గుర్తెరగడానికి ఈ గుడారం అంటే పర్ణశాలల పండుగని ఆచరించారు. జనులు యాత్రికులమని ఒప్పుకొని పర్ణశాలల పండుగని ఆచరించారు. అది 8వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. 2020 సంవత్సరం చివరాఖరి బైబిల్ తరపులో ఈ 2020 సంవత్సరంలో ఈ నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నామండి. సో ఓవరాల్ ఇందులో 37 వచనాలు ఉంటాయి. ఇందులో 37 వచనాలు ఉంటాయి. సో ఈ 37 వచనాల్లో సో అంతా అయింది చక్కగా. సో చూడండి వారు ఏం చేశారు. 9వ అధ్యాయం వచ్చేటప్పటికి 1 నుంచి 5వ వచనం వరకు చూడండి, జనులు పశ్చాత్తాపడి తమ దుర్మార్గతను వదిలారట. అంటే ఉపవాస ప్రార్థనలో పాపపు ఒప్పుకోలు, అంటే పాపాన్ని ఒప్పుకొనుట జరిగింది ఇక్కడ. సో 1 నుంచి 5వ వచనం మనం చదువుకున్నాం. సో ఈ నెల 24వ దినమందు యెజ్రెయేలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చేది. సో మామూలుగా కూడుకోవచ్చు కదా, ఎందుకు? పశ్చాత్తాపంతో చేసేదే. సో బూడిద పోసుకుని కూర్చున్న వాళ్ళు చాలామంది, యోబు గారు కనపడతారు, అలాగే మన దావీదు గారు కనపడతారు, అలాగే రాజు గారు ఒక ఆయన యోనా గ్రంథంలో నినివే పట్టణం మీద ఉగ్రత వచ్చినప్పుడు గోనె పట్టుకుని ధూళి పోసుకుని మొత్తం అందరూ బూడిలో కూర్చుంటారు. అంటే అదొక విషాదానికే, పశ్చాత్తాపానికే, పాపపు ఒప్పుకోలికి సాదృశ్యంగా కనపడుతుంది అది. ఎందుకంటే ఒక విపత్తు ఉగ్రత మీదకి వచ్చినప్పుడు దేవునికి ఎక్స్ట్రీమ్గా దగ్గర అవ్వడానికి ఉపవాసాలు ఉంటారో, ఉపవాసానికి మించింది ఇది తెలుసండి. ఉపవాసం ఉండటమే కాదు, అంటే వారికి కలిగినటువంటి విపత్తు భయానకమైంది అయితే కనుక ఖచ్చితంగా ఉపవాసంతో సరిపెట్టుకోరండి. దాంతకు మించి చేసేదే ఈ గోనె పట్టు కట్టుకోవడం, ధూళి పోసుకోవడము తెలుసండి. ఎక్స్ట్రీమ్ అంటే చాలా భయానకమైనటువంటి స్థితిలో వారు కూరుకుపోయినప్పుడు దేవునికి దగ్గర అవ్వడానికి చేసేదే ఉపవాసం. సో ఆ తీవ్రతను బట్టి దేవునికి ఎక్స్ట్రీమ్గా వారి విన్నపాల వినవించుకోవడానికి ఈ గోనె పట్టు కట్టుకోవడం, అంటే మహోగ్రత ఎప్పుడైతే వచ్చిందో ఎదుర్కొనబోతున్నారో దాని నుంచి తప్పించుకోవడానికి, దాని నుంచి క్షమాపణ అంటే దేవునికి విన్నవించుకుని దాని ద్వారా ఆ పాపపు ఆ ఉగ్రత నుంచి విమోచన బయటపడడానికి చేసేదే ఈ గోనె పట్టు ధూళి పోసుకునేది. సో తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చేది. యెజ్రెయేలు జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనేది. ఇక్కడ వారి పాపాలే కాదండి, పితరుల పాపాలు కూడా ఒప్పుకుంటారంట. పితరులు అంటే వాళ్ళతో లేరు, లైవ్గా లేరు, బ్రతికి లేరు. సో వారి పాపాలను కూడా వీళ్ళు ఒప్పుకుంటున్నారు. మన పాపాలు మనం ఒప్పుకోవడమే గొప్ప, పితరుల పాపాలు కూడా ఒప్పుకుంటున్నారంటే చూడండి. అంటే వారిలో పెనుమార్పు. పితరుల పాపమును కూడా ఒప్పుకుంది. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయించు వచ్చిరి. ఈ మ్యాటర్ని, ఈ విషయాన్ని గట్టిగా పట్టుకున్నాం. చూడండి వాళ్ళు ఏం చేశారు, నించున్నారు. చెప్పానా? ఆల్రెడీ సార్ చెప్పాను, నించున్నారు. మనం కూర్చుని వాక్యం వెంటకే సోఫాలు అడిపోతాం. వేరొక జాము చెప్పాను, జాముకి ఎన్ని గంటలు? 24 గంటలు ఒక రోజు అయితే యూదులు, నేను చెప్పాను ఫ్రైడే అంటే గుడ్ ఫ్రైడే కాదు, ఈస్టర్, అదే ఆ టైంలో చెప్పుకుంటాను నేను. సిలువ పలికిన మాటలు చెప్పి నేను చాలా ఎక్సలెంట్గా నేను నా ట్రైనింగ్లో నేర్చుకున్నాను కదా, క్లాస్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. నేర్చుకున్న తెలిసి నేను సర్కిల్స్ గీసుకుని ఎక్సలెంట్గా ఒక ఏలూరు నుంచి వస్తారు, పత్తేబాద నుంచి వస్తారు ఏలూరు దగ్గర ఒక సేవకుడు, అంటే ఒక టీచర్, ఆయన పేరు మర్చిపోయినాను. ఆయన అద్భుతంగా చెప్తాడు క్లాసు. ఆయన క్లాస్ కోసమే ఇంట్రెస్ట్ చూపిస్తాను మేము.
చాలా ఎక్సలెంట్గా చెప్తారు. ఆయన చెప్పిన క్లాస్ నేను రాసుకున్నాను, అదొకటి బాగా ఉన్నాను, అది నా మనసులో ఉండిపోయింది అలాగా. సో 24 గంటలు అంటే యూదుల కాలమానం ప్రకారము జాములు, రోజుకి 4 జాములు, రోజుకి 4 జాములు అయితే జాముకి వచ్చి 6 గంటలు, అంటే 4 6 24, అంటే 6 గంటలు నించున్నారు వాళ్ళు. వాక్యం ధర్మశాల అంటే వాక్యం చదివారు నించిన వాళ్ళు. మనకు కూర్చుని వాక్యం వింటాకే ఆఫ్ సోపర్ పడిపోతాం. చూడండి క్లియర్గా రాశాడు ఇక్కడ. వాళ్ళు ఏం చేశారంట, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చింది. ఒక జాము సేపు తమ పాపములను, చూడండి వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి నించున్నారు. అంటే దేవుడికి ఎక్స్ట్రీమ్గా దగ్గర అవడం అండి ఇవన్నీ. ఉపవాసము, గోనిపట్ట, నించుని వాక్యం చదవడం ఏంటి. మన వాక్యమే వినలేకపోతాం, చదవడమా మెల్లగా ఏంటి బాబు అంటాం మనం. కానీ నించుంటామా 6 గంటలు ఏకదాటిగా నించున్నాడు చూడండి. 6 గంటలు ఈవెన్ ఒక సేవకుడు కూడా మా అయితే 2 గంటల నుంచి ఏకదాటికి ప్రసంగం చేయగలదేమో. 6 గంటలు నించోడమా. అసలు వారికి మనకి ఏమైనా పొంతం ఉందా? మనం కూర్చునే వాక్యమైనా ఒక గంట, ప్రతి ఆదివారం 1 గంట. మీరు అలా అంటున్నారు, గంట కూర్చుని వాక్యం ఇంతకి మీకు అంత కొంచెం ఇబ్బందిగా ఉంటే మరి నాకు వాక్యం చెప్తాను. ఇప్పుడు ఈ మధ్యన అయితే కొంచెం కూర్చున్నాను, ప్రభు బలాలు నడిపిస్తున్నారు కాబట్టి, కీర్తన సహకారం అందిస్తున్నారు కాబట్టి. గత 4 ఏళ్ళంతా నేనే కదా ప్రారంభ ప్రాంతం నుంచి నించోవడమే. నించోవడం, 4 కీర్తనలు నేనే పాడుకోవడం, నేనే వాక్య పాఠం చదువుకోవడం, నేనే వాక్యం చెప్పడం, నేనే ఎక్కడ కూర్చున్నాను చూసారా, అబ్జర్వ్ చేశారా ఎన్ని గంటలు. నాకు ఇప్పటికీ 2 కాళ్ళకి నరాలు వచ్చేస్తా పైకి, కాళ్ళకి ఇప్పటికీ నేను నొప్పిపోతున్నాయి నా కాళ్ళు. పద్మ గారు తెలుసు ఆ పెయిన్, దాన్ని మెడికల్గా కూడా వేరుకోసిల్లా అంత సివియర్గా లేదు, కానీ ఆ దేవుడే చూసుకుంటారని విడిచిపెట్టాను. నా 2 కాళ్ళకి నరాలు పైకి తేలి సన్న గీతలు వచ్చేసినాయి, పైకి ఉబ్బిపోయి. అంటే మరీ ఉబ్బలేదు, వచ్చినాయి. వెరుకోసిల్లా డాక్టర్ చూపించుకోమన్నాడు. నాకు ఇప్పటికీ నొప్పి వస్తున్నాయి కాళ్ళు. కానీ దేవుని వాక్యం చెప్పడం కానీ ఇంకేంటి, నిన్న రాత్రి కూడా 31వ తారీఖు రాత్రి చెప్పా వాక్యం, 1వ తారీఖు వాక్యం చెప్పా, 1వ తారీఖు రాత్రి ఏకదాటిగా 45 నిమిషాలు వాక్యం చెప్పాను అక్కడ. నాకు రెస్ట్లే. రాత్రి 12ంటికి పాపం వాళ్ళు భోజనం చేశారు. నాకు నీసి తినద్దు అన్నారని నేను తినలే. విజయాసం దగ్గర ఆపి నేను అప్పటికి కట్టేశాను. ఒక దోశ వేయించుకుని విజయాసం ఆగి ఒక దోశ తిని, మళ్ళీ పిల్లల కుర్రలు ఎవరైనా తింటారంటే ఒకళ్ళిద్దరు తిన్నట్టున్నారు. మరలా నేను వచ్చి ఇంటికి రావడానికి 12:30 అయింది. పడుకునేటప్పటికి 2 అయింది. మళ్ళీ నేను వచ్చి పడుకుని పోను, అవి తిరిగేసుకుంటూ ఉంటాను ఆశ. మళ్ళీ ఏదో పుస్తకం తీసా, నిజం నమ్మరు. వచ్చి మళ్ళీ నేను 8కి 3ంటికి పడుకున్నా రాత్రి. పడుకుని మళ్ళీ 8ంటికి లేచిపోయా. అసలు చాలా ఎర్లీగా లేగుతాను 6ంటికి. అలాంటిది కొంచెం 8ంటికి లేచా. పగల నిద్ర కొంచెం, అదే 1 గంట నాకు కోడి నిద్రే. అసలు ఎక్కువసేపు పడుకున్నా, పగల నిద్ర నేను నమ్ముతాను నమ్మరు. మా నాన్నగారు సేమ్, మా నాన్నగారు పగల నిద్ర అసలు ఏదో తిరిగేస్తూనే ఉంటారు. అది వచ్చేసింది నాకు, ఎలా వచ్చేసింది. సో కొంచెం 1 గంట, అదే సాయంత్రం 4ంటికి అనుకుంటా ఒక అరగంట అలాగా కునికేసాను. ఇలా లైట్లు ఇప్పి కూడా వచ్చాడు, సీరియల్ దాంట్లో ఇప్పి వచ్చేసాను మళ్ళీ. సో దేవుడు అలాగా నడిపేస్తున్నాడు. ఇంకా ఈ క్రొత్త సంవత్సరంలో నీ ప్రయాణం ఇదని నాకు తట్టండి నన్ను, కుర్రోళ్ళతో నీ ప్రయాణం, యవనస్తుల్ని తీసుకో. తిమోతి యవనస్తుని తిమోతిని కూడా జ్ఞాపకం చేశాను అందుకని ఆ రోజు రాత్రి. యవనస్తులతో కలిసి పనిచేశాడు పౌలు. నన్ను అలాగా తీర్చిదిద్దుతాడేమో. పౌలు కూడా అంతే కదా. పౌలు తిమోతి యవనస్తుల్ని తయారు చేసి సువార్త ప్రయాణం వాళ్ళని తీసుకుని వెళ్ళాడు బయటికి, సర్వలోకానికి. నన్ను కూడా అలా వెళ్ళమనో ఏంటో మరి, కానీ అద్భుతం. 1వ తారీఖు కుర్రోళ్ళు తీసుకెళ్ళాలి. వాళ్ళంతా రాలేదు, నేను అడగలే. వాళ్ళంతా రాలే వచ్చారు. కారు పట్టకపోతే 2 బండి మీద వచ్చారు. అంత చెల్లు నైట్ 12:30 అయింది వచ్చేప్పుడు. చూడండి అద్భుతం నిజంగా దేవుని నడిపింది. సో వాక్యం నిలబడి చదువుకున్నాను, ధర్మశాస్త్ర గ్రంథం చదువుచు వచ్చింది. ఒక జాము సేపు తమ పాపమును ఒప్పుకొనుచు దేవుడిని యెహోవాకు నమస్కారం చేయించు వచ్చింది. లేవీయుల్లో యేషువ, బాని, కద్మియేలు, షపన్య, బున్ని, షెరేబ్యా, బాని, కెనాని అనువారు మెట్ల మీద నిలబడి ఎలుగెత్తి తమ దేవుడిని యెహోవాకు మొరపెట్టిరి. సో మెట్ల మీద నిల్చుని దేవుడికి మొరపెట్టారంట. అప్పుడు లేవీయులైన యేషువ, కద్మియేలు, బాని, హషబ్నయ, షెరేబ్యా, హోదియా, షపన్య, పెతహయ అనువారు నిలబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగూ స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వాదర్చన
స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించిన వాటన్నిటికీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నదని దేవా యెహోవా. అబ్రహాము ఏర్పరచుకున్న కల్దీలు ఊరు అను స్థలము నుండి యువతలకు అతను రప్పించి అతనికి అబ్రహాము పేరు పెట్టిన వాడు నీవే. ఎక్కడికి వెళ్ళిపోయారు? ధర్మశాస్త్రం చదువుతున్నారు, నించుని చదివారు కదా, 6 గంటల దెబ్బకు వచ్చేసింది. మనం కూడా టీచర్ గారు పనిష్మెంట్ ఇచ్చాము, నించుని ఒంగోబెట్టి మోకాలు వేసి గోడకు చేర్చి బెంచ్ ఎక్కి చదివేస్తారు స్కూల్లో. వచ్చేస్తాయి త్వరగా దెబ్బకి, ఆ బాధ దెబ్బకు వచ్చేస్తాయి. ఇలా 6 గంటలు ఒక జామ్ అంతా నించుని చదివారు, దెబ్బకి అన్నీ పూర్వమయ్యన్నీ గుర్తొచ్చేసి పిత్తల యోగం కానీ మొత్తం వచ్చేసింది. అదే మాట్లాడుతున్నారు చూడండి, లేచి నిలబడి మెంటల మీద నుంచి. ఏం జ్ఞాపకం ఇదంతా? అదే జ్ఞాపకం. చదువుతూ ఉంటే మనకు గుర్తొస్తాయి. ఈ వచనాన్ని చదువుకుంటూ వస్తే పిత్తల కాలం అంటే అబ్రహాం నుంచి జ్ఞాపకం చేసుకున్నాడు చూసారా. అంటే ధర్మశాస్త్రం ప్రతి వచనాన్ని జ్ఞాపకం, ప్రతి సందర్భం రిపీట్ అవుతుంది ఇక్కడ. చూడండి, అద్భుతం అసలు నిజంగా. 5 నుంచి 6వ వచనం వరకు యెహోవాను స్తుతించి తమ పూర్వ చరిత్రను బట్టి ఆయన దయాదాక్షిణ్యములను జ్ఞాపకం చేసుకున్నారు. 5 నుంచి 6వ వచనం వరకు, ఇందాక 1 నుంచి 5వ వచనం వరకు చూసాము. 5 నుంచి 6వ వచనం వరకు ఇదే ఉంటుంది. సో ఈ 7 నుంచి 31 వరకు కూడా, 5 నుంచి 31వ వచనం వరకు కూడా యెహోవాను స్తుతించి తమ పూర్వపు చరిత్రను బట్టి ఆయన దయాదాక్షిణ్యాలని జ్ఞాపకం చేసుకున్నారు. చూడండి ఎక్కడ చూడు. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు, ఇంతకీ ఎవరు నమ్మకమైన మనసు గలవాడు? ఆయనే. ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, యెబూసీయులు, గిర్గాషీలు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. గుర్తొచ్చేసిందా మీకు కూడా? ఎవరికి నిబంధన చేశాడు? అబ్రహాముకి నిబంధన చేస్తే ఇజ్రాయేల్ ప్రజలను తీసుకెళ్ళి, మరి ఇజ్రాయేల్ ఎవరి సంతానం వచ్చారా? కనాను చేర్చాడా? కనానులో ఆల్రెడీ ఉన్నారు ఎవరో 7 జాతుల వారు, తెగల వారు ఉన్నారు. ఆ తెగల వారిని జ్ఞాపకం చేస్తాడు చూసారా. అక్కడ ఉన్న వారిని ఆ దేశాన్ని నీకు స్వతంత్రంగా ఇస్తాను, నీకు నువ్వు దాన్ని పొందుకుంటావని చెప్పాడు చూసావా, అది నీదే అంటున్నాడు. నీవు నీతిమంతుడివై ఉండి నీ మాట చొప్పున జరిగించేటివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. జ్ఞాపకం వచ్చిందా మీకు కూడా? ఐగుప్తులో ఎవరు శ్రమ చూశాడు? తన సొత్తుగా చేసుకుంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలు. గత కాలం ఎలా ఉన్నారు? ఐగుప్తు బానిసత్వంలో వారి శ్రమను, వాళ్ళ మూలుగులు అంతటినీ కూడా, వారి బాధ అంతటినీ విన్నాడంట. విని ఏం చేశాడు? చూడండి, ఒక్కొక్కటి మనకు కూడా పాతదంతా, అంటే ధర్మశాస్త్రం అంతా మనకు కూడా జ్ఞాపకం వచ్చి చదువుతున్నప్పుడు వాళ్ళు నెమరు వేసుకున్నారు. ఒక జాబ్ అంతా నించుని చదివారు, నెమరు వేసుకున్నారు. చూడండి, నీవు నీతివంతుడై ఉండి నీ మాట చొప్పున జరిగించేటివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమ నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారు మొరను నీవు వింటివి. ఎర్ర సముద్రంకి వచ్చినప్పుడు వారు మొర విన్నారు. అయ్యో, ఇక్కడ ఈ సముద్రంలో మమ్మల్ని పడవేయడానికి ఆ వెనకాల నుంచి వాళ్ళు పరోసేసి తలుపు వచ్చేస్తారు, వాళ్ళ చేతులు మమ్మల్ని చంపడానిక మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. ఎదురు సముద్రం ఉందే, మేము ఎలాగ దాటిపోతాం అని సనిగారు. అప్పుడే మోసే కోపం వచ్చి కారపైకి ఊరకుండి, ఒక్కసారి మీరు నోరు మూసుకున్నట్టు దేవుడు చేసే కార్యక్రమాలు చూడండి అన్నమాట. ఒక మొక్కలు చెప్పాలంటే మీరు ఊరుకుండి నిలిచి చూడండి అంతే. అలాగా మీరు మాట్లాడకంటే కోపం రాదని ఎంతవరకు నడిపించింది దేవుడు. ఈ సముద్రాన్ని దాటించలేడా అంటే నొప్పి తెలియాలి ముందు. నిజంగానండి, సముద్రాన్ని ఎర్రపాయలు చేసి ఎందుకు అద్భుతం చేశాడు? వాడు కళ్ళారా చూడాలి, దేవుని కార్యాలు చూడాలని చేశాడు. ఆయన కనురెప్ప పాటలో ఆయన అలా తీసుకెళ్ళాడా? ఆలోచించే దేవునికి అసాధ్యమైన ఏమన్నా ఉందా? కనురెప్ప పాటలో ఈ ఒడి నుంచి ఆ ఒడిలోకి చేయలేడా? పాత సినిమాలు చూస్తాం, టింగమని మాయమైపోయి అక్కడెక్కడ ప్రత్యక్షమవుతుంది చూసారా? అలా చేయలేడు దేవుడు. పాత సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఏమన్నా చిన్నప్పుడు బలి చూసేవాడు నేను. పాతకాల సినిమాలు ఇలా మాయమైపోయి అక్కడ ప్రత్యక్షమైపోయి అలా చేయలేదని దేవుడు చేయగలడు. అంతెందుకు, ఇది ఒక వాహనం, ఒక మేఘాన్ని పంపించి ఆ మేఘం మీద
అది తీసుకెళ్ళాడు కొందరు పాటలో. ఎందుకు ఈయన కంగారు పెట్టలేడు అంటే దేవుని కార్యాలు కనులారా చూడాలి. అందుకని మోషకి తెలుసు అతనే మూసుకొని ఉండండి, అలాగా దేవుడి కార్యం చూడండి కలారా, దేవుడు చేసే కార్యాన్ని కనులారా చూడండి, మీరు ఊరకుండా నిలిచి చూడండి అంతే, మీరు మాట్లాడకండి అన్నాడు మోషే. కనులారా చూసారు అద్భుతంగా 2 పాయలు పడదీసి 6 నేల మీద దాటించాడే. దాటించడమే కాదు, వెనకాల వస్తున్నారు, తరుముకుంటూ వస్తున్నారు, మధ్యలోకి రాగానే ముంచి వేశాడే. రాయబడతాయి సముద్రము లోతుగా వారిని ముంచి వేసావే అంటారు చూడండి, రిపీట్ అవుతాయి మాటలు ఇక్కడ. ఎర్ర సముద్రం వద్ద వారి మొరను నీవు వింటివి, ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించుతారని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక్రియలను మహత్కార్యములను చూపించిందివి. అలాగున చేయుట వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలముల్లో నీవు పడవేసితివి. సరే, లోతు నీటిలో రాయేసినట్టు అలా ముంచి పడేసావు, మధ్యలోకి తీసుకొచ్చి మేము అద్భుతంగా 6 నెలల మంది నడిచి ఒడ్డు దాటేసామే. చూడండి, నెమరు వేసుకుంటున్నారు ధర్మశాస్త్రం 4 గంటలు జాము, ఒక జామంతా నెమరు వేసుకున్నారు. నాకు తెలిసి మొత్తం తోర మొత్తం అంటే ధర్మశాస్త్రం అంతా చదివేసి ఉంటారు నాకు తెలిసి. మనమైతే మనకు అర్థమవుతలేదు చదువుకొని వారు దేవునితో ఉన్నవారు, వాళ్ళు తెలీదా? ఖచ్చితంగా తెలుసు. మనమైతే కొంచెం అప్పటికిప్పటికి చాలా వ్యత్యాసం, మామూలుగా కాదు అసలు. ఆ కాలపు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ, మన ఈనాటి క్రైస్తవులకి ఇక్కడ చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఎందుకంటే వారు కొనలారా చూశారు, దేవునితో పోరాడేవారు వాళ్ళు. ఇజ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచేవారు వాళ్ళు. అలాంటి వారు దేవుణ్ణి ఎలా మర్చిపోతారు? సో అద్భుతంగా నెమరు వేసుకుంటున్నారు. చూడండి, ఇది గాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవు, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగునిచ్చటకై అగ్ని స్తంభములో ఉండిన వాడవు అయ్యుండి వారిని తోడుకొని పోతివి. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. మోషే వెళ్ళాడా 40 దినాలు? దేని నిమిత్తం? ఆ రాతి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు తీసుకుని నువ్వు ప్రత్యక్షమయ్యావు కదా సీనాయి పర్వతం మీద, మమ్మల్ని నడిపించిన మోషేకి నువ్వు ప్రత్యక్షమై చక్కటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఇచ్చావు కదా, అది జ్ఞాపకం చేసుకున్నారు. సరే, మరి మోషే దిగి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? అది కూడా చూడండి. దయచేసి వారిని నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప నాజ్ఞించి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. ఆకాశం నుంచి ఏం కురిపించాడు? అయ్యో మా పాత ఐగుప్తు జ్ఞాపకాలు వస్తున్నాయే, పొయ్యికాడు నుండి మాంసం కూర తిన్నాం, చక్కగా తిన్నాం, మేము మా పిల్లలు పడతాయి కొట్టారు వాళ్ళు, కానీ ఇక్కడ మాకు మాంసం తినట్లేదు, నోరు చచ్చిపోయింది, నాలుగు చచ్చిపోయింది అన్నట్టుగా అన్నారు, విసుక్కున్నారు, సనుక్కున్నారు. అప్పుడు దేవుడు అద్భుతంగా కురిపించాడు. అయ్యో దాహం అన్నారు, ఆ గొంతు ఎండిపోతుంది, మా దాహంతో మేము చచ్చిపోయేలా ఉన్నాం ఇక్కడ అన్నప్పుడు బండలో నుంచి నీరు రప్పించలేదా అని జ్ఞాపకం చేసుకున్నారు. సో ఆహారమును వారి దాహము తీర్చుటకు బండల నుండి ఉదకమును తెప్పించితివి. వారిని ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకున్న వాళ్ళని వారికి ఆజ్ఞాపించితివి. అయితే ఎంత చేశారు నువ్వు మాకు? అయితే చూడండి, వారును మా పితరులను గర్వించి, ఇక్కడ మళ్ళీ ముందంతా ఆయన చేసిన మేలు తీసి పెట్టుకున్నారు, తర్వాత ఇది పాపకు ఒప్పుకోండి. ముందు ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకున్నారో మరి లోటుపాట్లు కూడా సరి చేసుకోవాలి కదండి, ఒప్పుకోవాలి కదా. దేవుడు నాకు అది చేశాడు, ఇల్లు ఇచ్చాడు, వాకిలు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు అనే గుర్తుపెట్టుకున్నావు, కానీ అరే ఘోర పాపగా ఉన్నా నేను, గత కాలపు జీవితం ఘోరమైన స్థితి, నన్ను బయటికి తీసి నీతిమంతుడిగా చేశాడని అది కూడా చెప్పుకోవాలి కదండి. మరి అంటే లోకాన్ని జ్ఞాపకం చేసుకుంటాం మనం, దేవుడు కృప వల్ల నాకు
ఉద్యోగం వచ్చింది, నాకు పెళ్ళి అయింది, బిడ్డలు వచ్చారు. భౌతిక సంబంధమైనవి ఇవన్నీ ఖచ్చితంగా ఇస్తాడు, ఇవ్వడం కాదు. కానీ అంతకు మించి ఆయన నిన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు. అది అంటే నెగిటివ్స్ కూడా చెప్పుకోవాలి, పాజిటివ్సే కాదు. అవునా? నెగిటివ్స్ ఏంటి? పాపకు ఒప్పుకోలు. సో అలా చేసాం కనుకనే మేము ఈరోజు ఇబ్బంది పడ్డాము, బాధింపబడ్డాము, శ్రమ పడ్డాము, చెరకే కొనుక్కోబడ్డాము, ఇబ్బంది పడ్డాము, నలిగిపోయాము మేము. మునుపు ఐగుప్తులో ఎంత బానిస బతికి ఎంత హింసలు పొందామో, ఎంత నలిగిపోయామో, అంతకు మించి చెరలో అంత భయానకమైన స్థితిలో ఉండిపోయాము. చూడండి, అవన్నీ ఒప్పుకున్నాను. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలు చెవి యొక్కకపోయి వారు విధేయులకు మనస్సు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అవునా? చేశారా? గుర్తొచ్చిందా? ఎప్పుడు? అక్కడే మనం వెళ్ళిపోతాం. కూడుకున్నారు, కొంతమంది కూడుకుని ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. అవునా? ఏం చేశాడు? బుద్ధి చెప్పలేరా? మోసే ఒక్కసారి వీళ్ళందరినీ నిర్మూలన చేసి నీ సంతానం నుంచి నేను మళ్ళీ కొత్తగా జనరేషన్ నుంచి తీసుకొస్తాను. అయ్యో వద్దు ప్రభువా. మోసే విన్నవించుకుంటాడు, వేడుకుంటాడు, అయ్యో వద్దు, నువ్వు చేసినంత వ్యర్థమైపోతాయి, నువ్వు లోకుపోతావు, ఐగుప్తీయులకి పరోకి నువ్వు లోకుపోతావు. ఎందుకంటే ఈ ప్రజల్ని నువ్వు నమ్మించి తీసుకొచ్చి గొంతు కోసామంటారు రేపు పొద్దున. అవునా? మరి మాట చెప్పనే కదా, దేవుని మాట చెప్పినే కదా వాళ్ళు వచ్చారు ఐగుప్తు నుంచి. నువ్వు అరణ్య మార్గంలోను నువ్వు వారిని సంహరిస్తే నీకు చెడ్డ పేరు రాదా ప్రభు? నువ్వు చేసినంత ఏమవుతుంది? నీకు అవమానం కదా, నువ్వు వారికి లోకు కదా. దయించి ఈసారికి క్షమించేవారు అని విన్నవించుకున్నాడు. ఆ సందర్భం జ్ఞాపకం రావాలి. చూడండి, తాముండు వచ్చిన దాస్యపు దేశం తిరిగి వెళ్ళటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసి, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వాడట? క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు. ఎప్పుడు క్షమిస్తాడో? నువ్వు పాపం ఉంటే క్షమించడు, ఇంకా నువ్వు పాపం ఊపిలో కూర్చుపోతే క్షమించడు. దాని నుంచి బయటకు వచ్చి నీ పాపపు ఒప్పుకోలు మనఃపూర్వకంగా దేవునికి యొద్ద పెడితే ముందు, అప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన. అంతేగా నేను పాపిని ప్రభు అని ఇంకా పాపం చేస్తా ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఏమీ చేయడు, వదిలేస్తాడు నీ చెయ్యి. అవునా? మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా పాపపు ఊపిలో కురుగుపోతున్న నిన్ను ఆయన లేవనెత్తడానికి ఆయన చెయ్యి అందిస్తున్నాడు. అందించినప్పుడు ఆయన చెయ్యి నువ్వు అందుకుపోతే తప్పు ఎవరిదే? మందే. ఇంకా నువ్వు దిగిపోతావు ఊబిలోకి. ఆయన హస్తం ఇస్తున్నాడు, చెయ్యి అందిస్తున్నాడు నిన్ను లేవనెత్తడానికి. నువ్వు ఇంకా అందులో ఉండిపోతే కూరుకుపోయి నశించిపోతావి, కానీ అది రక్షింపబడవు. సో చూడండి, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతలు గలవాడవు. అంతకు మించి చూడండి, దీర్ఘ శాంతమును బహు కృపయు గలవాడునయ్యుండి వారిని విసర్జింపలేదు. ఈ నూతన సంవత్సరంలో చక్కగా సూటవుతుంది, వారికి చక్కగా వర్తిస్తుంది. నిజంగా ఆయన దయా కృప గలవాడు కనుకనే మనల్ని ఇంకా విసర్జించట్లేదు. సంవత్సరం నిన్ను కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేస్తున్నాడు చూసారా? రేపు 2027లో కూడా అడుగు పెట్టేస్తాడు మనల్ని. అది ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే అందులో నువ్వు ఎలా అడుగు పెడుతున్నావో, నూతన స్వభావంతో నూతనత్వాన్ని ధరించుకుని అడుగు పెడుతున్నావా లేదో చూసుకోవాలి. బట్టలు కొత్త వేసుకుంటాం కానీ లోన ఆ పాత స్థితి అలాగే ఉండిపోతుంది. హ్యాపీ న్యూ ఇయర్ రోజున కొత్త బట్టలు వేసుకున్నారు, కానీ లోన మాత్రం అలాగే ఉంటుంది. ఎలాగా ఒప్పేసుకోవాలి, గొప్పగానే ఉంటుంది. అవునా? స్నానం చేస్తామని అంటారేమో, ఇంటర్నల్ గొప్ప. అది ఆలోచన చేయండి. కొత్త సంవత్సరంలో పాత మనిషే, అవునా? కానీ పైకి కొత్త బట్టలు వేసుకున్నాం అంటే భౌతికంగా బాగున్నాం. అబ్బో నీకు కొత్త బట్టలు వేసుకున్నాం, నేను కొత్త సంవత్సరంలో కొత్తగా అడుగుపెట్టాను మనం అనుకున్నాం. కానీ ఇంటర్నల్ నీ అంతరంగిక స్థితి అది మారాలి. దేవుడు అదే కోరుకుంటాడు. అందుకనే నువ్వు నిర్మూలం కాకుండా, అందుకే నువ్వు ఆయనతో విసర్జించబడలేదు, నువ్వు వదిలేదు, నువ్వు మారాలి అంటాడు పౌలు చక్కగా. పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసం ఉండకూడదు, పాత బట్టకే కొత్త బట్ట మాసికి వేయకూడదు.
పాత పులిపిండిలాగా ఉండకూడదు, కొత్త ముద్ద అవడానికే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కొత్త ముద్దలో పాత పులిపిండి పులిసింది వేస్తే మొత్తం ముద్ద అంతా పులిసిపోద్ది. సో క్రొత్త సంవత్సరంలో క్రొత్తగా అనుభవపడతా నువ్వు పాత వాటిని వదిలేయాలి. అంటే పాప స్థితిని విడిచిపెట్టేయాలి. మారలేదు, ఖచ్చితంగా మనసు మారలేదు. వారు ఒక పోత తోడను చేసుకుని మరలా వచ్చారు అక్కడికి. ఎక్కడికి దిగాడు చూసేవారు, 10 ఆజ్ఞ పలకలు తీసుకుని దిగాడు. చూడగానే మోసేకి ఎక్కడ లేని పట్టలని కోపం. ఎందుకంటే వారు ఏం చేశారంట, వారు ఒక పోత తోడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. అట్ ద సేమ్ టైం మనం కూడా ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయండి. మనం ఎన్ని చేసినా కానీ మనం దేవుడు వదిలేశాడేమనుకుంటాం. వదలలో నేను దేవుడు ఎందుకు వదులుతాడు? నువ్వు ఆయన సొత్తు, ఆయన బిడ్డలుగా చేసుకుంటే, ఆయన కుమార్తెలుగా ఉంటే ఆయన ఎలా వదిలేస్తాడండి? ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డలనే చంపుకోడు. ఇప్పుడు లోకానుసారంగా చూసుకున్నా కన్నా బిడ్డలని ఎవరు చంపేసుకుంటారు? ఎక్కడో రేరు కోపంతోనూ ఉక్రేషంతో అలాంటివి జరుగుతున్నాయి. చిన్నపిల్లల్ని చంపేసి గోదావరిలో దూకేశారు మొన్న ఎవరో, అవునా? ఇంటి భార్య మీద కోపంతో. అంటే ఎన్నో చిన్న అక్కడక్కడ చెప్తే కానీ ఏ కషాయి తల్లిదండ్రులు తప్పితే అంత కషాయుడు ఏం కాదు. మన పరమోన్నత తండ్రి ఎంతో ప్రేమ గలవాడు, కృప గలవాడు, అంతకు మించి వాత్సల్యత గలవాడు. అందుని బట్టి మనం నిర్మూలం కాకుండా మనం విసర్జించట్లేదు, ఆయన మనం వదిలేయట్లేదు. ఇంకా నువ్వు జారిపోతుంటే పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు కానీ మనమే చెయ్యి ఇవ్వట్లేదు ఆయన. సో జారిపోతాం ప్రతి సంవత్సరం కూడా మనం. చూడండి, నీవు బహు విస్తారమైన కృప గలవాడవై ఉండి విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసి నేను ఆత్మల గురించి చెప్పాను. ఇది అవునా? ఉపకారాత్మ. ఈ ఆత్మ పని ఏంటి? చాలా రకాల ఆత్మలను జ్ఞాపకం చేశాను ఎప్పుడు ప్రసంగంలో. సో నీ ఉపకారాత్మను దయచేసి నీవిచ్చిన మన్నాను ఇక మానలేదు. మన్నాను కురిపించాడు రాజ మార్గంలో. వారు దాహమునకు ఉదకమిచ్చితివి. దాహం ఉన్నప్పుడు అరణ్యమార్గంలో బండలోంచి నీరు ఇచ్చావు. నిజంగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 45 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతకిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. నీవుగాక రాజ్యములను జనములకు వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి కనుక వారు సీహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును, బాషానునకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకొనిది. వారి సంతతి ఆకాశపు నక్షత్రములంతా విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానము చేసిన దేశంలోనికి వారిని రప్పించితివి. పాలు తేనె ప్రవహించే దేశాన్ని వాగ్దానం ఇచ్చి అక్కడ వారిని ఏం చేశాడు? అక్కడ రాజుల్ని ఓడించేసేలాగా వీరికి ఎలా ఉన్నాడో తోడే ఉన్నాడో. నడిపించడమే కాదు, నడిపించి ఎదురు మీరు బతుకు మీరు బతకనల్లా, ఇంకా వారితోనే అలాగే ఉన్నాడో. ప్రతి విషయంలో వారితో యుద్ధాలు చేసి అక్కడ రాజుల్ని ఓడించి వారిని ఆ దేశాన్ని స్వతంత్రించుకునేలాగా చేశాడు. వారి సంతతిని ఆకాశపు నక్షత్రం అంత విస్తారంగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశంలోకి వారిని రప్పింపగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశంలో స్వతంత్రించుకొనిది. నీవు కనానీయులను ఆ దేశం వాసులను జయించి తమకు మనస్సుకు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశంలోని వారి చేతికి అప్పగించితివి. అప్పుడు వారు ప్రాకారం గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఎండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకునేది. అందుకని పాలు తేనె ప్రవహించే దేశం అన్నాడు. అవునా? పాలు తేనె ప్రవహించే దేశం అంటే పాలును తేనె ఉంటుందని కాదు దాని అర్థం. సమృద్ధిగా, ఫలభరితంగా, అద్భుతంగా, సారవంతమైన, అంటే ఏం విత్తే అంత ఘనమైనటువంటి ఫలాలు వస్తాయి. ఒక ద్రాక్షలని 2 మోసుకొచ్చారట. వేగులు వారిని పంపి చూడమన్నప్పుడు వారికి ఎదురవుతుంది. ఆ కణాన్ని ఎలా ఉందో చూసి రమ్మని పంపుతాడు. చూసినప్పుడు చెడ్డ సమాచారం చెప్పేవాళ్ళు ఉన్నారు,
మంచి సమాచారం చెప్పారు. ఇతర మంచి సమాచారం చెప్తారు. చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళని దేవుడు ఆయన ఉగ్రతకు లోనవుతారు. గుర్తొచ్చిన సందర్భం, ద్రాక్ష గెల మోసుకుంటూ వస్తారు ఇద్దరు. మన ద్రాక్ష పడి గుర్తు ఎంత ఉంది, అప్పుడు ఎంత తొన్ను ఉంటుంది, బహుశా 50 12 తొన్ను ఉంటుంది ఒక్కొక్క ద్రాక్ష కొన్ని. అది ఒక గెల ఇద్దరు మోసుకొచ్చారంట కావిళ్ళకి సెంటర్లో కట్టుకొని. అద్భుతం కదా. అంటే పాలు తేలిన ప్రపంచం చేసిన అద్భుతం. అంటే ఎంత సారవంతమైన నేల చూడండి, ఎంత సారవంతమైంది. ఇప్పుడైతే ఒక ఎకరానికి 40 బస్తాలు ఎంత వస్తున్నాయి నాకు తెలిసి. అప్పుడు ఏ 200-300 బస్తాలు వచ్చి బహుశా. నేను చిన్నప్పుడు 10th క్లాస్లో కోడిగుడ్డు అంత గోధుమ గింజ నాంటిల్ పుస్తకం అక్కడ చదివినట్టు గుర్తు కదా. కోడిగుడ్డు అంత గోధుమ గింజ అంట. పాతకాలం వాళ్ళు చూస్తారు గోధుమ గింజ, గోధుమ ఇంతే ఉన్నాయి మన గోధుమ. అప్పుడు కోడిగుడ్డు అంత గోధుమ గింజ అంట. చూడండి ఎన్ని గింజలు, 10 గింజలు అయితే 10 రొట్టెలు 20 రొట్టెలు అవుతాయి చపాతీలు. ఇప్పుడా కేజీ గోధుమ నడితే అర కేజీ వస్తుందేమో. అంత ఇంటి చూడండి అంత ఫలం. అంటే రాను రాను దేవుడు ముందే చెప్పేశాడు ఏమని, భూమి ఇక మీదట నువ్వు చెమట వచ్చి నువ్వు సేద్యం చేసుకుని వ్యవసాయం చేసుకుని బతకాల్సిందే. చెమట వచ్చి నువ్వు భూమిని సేద్యపరచుకోవాల్సిందే. ఇక నుంచి భూమి దాని సారాన్ని కోల్పోతుంది. రాను 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 కోల్పోతలేదా. 200-300 ఎకరానికి 500 బస్తాలు వచ్చిన రోజులు ఎక్కడ, పట్టమని 40 బస్తాలు పండుతా కూడా అదే ఎన్ని నానాచాకరీ చేసి ఎకరం పొలంకి ఆ మందు ఈ మందు కొట్టి దాన్ని సంరక్షించుకుని ఆ చీడపేడలను రక్షించుకుంటే అంత రక్షించుకుని ఈరోగా ఏ తుఫాను, ఏ వరదో, ఏ గాలిదో మనం వచ్చి ఏ తుఫానుకో ఏ వర్షానికో మొత్తం పడిపోయి ఆ 40 బస్తాల కట్ట 20 వస్తున్నాయి. చూడండి ఇదంతా దేవుని ఉగ్రతే, మనకు తెలియలేదు కానీ అంతే దేవుని ఉగ్రతే. మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు కోపిస్తున్నాడు మనల్ని, కోపించుతూనే వాత్సల్యత చూపిస్తున్నాడు. నువ్వు సరి చేసుకుంటామని అంతే. ఇలాంటివన్నీ చిన్న చిన్న మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన వాటి విషయాల్లో కూడా మనం ఆలోచన చేసుకోవాలి. చిన్న అవాంతరాలు ఆటంకాలు వస్తున్నాయంటే దేవుడు సరి చేస్తున్నాడు, మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మ సహాయం, ఆత్మ నడిపిస్తున్న వాళ్ళకి అర్థమవుతాయి. ఏదైనా చిన్న అవాంతరం ఆటంకం వచ్చినప్పుడు దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడేమో, నేను సరి చేసుకోవాలేమో, నాలో ఏమైనా తప్పుతూ ఉందా, ఏమన్నా దేవుడికి విరోధంగా వెళ్తున్నానా, ఆలోచన చేసుకోవాలండి. ఖచ్చితంగా ఆలోచించుకుని రియలైజ్ అయ్యి సరి చేసుకోవాలి. తన తప్పుల్ని లెక్క కట్టుకు చూసుకోవాలి, వేసుకోవాలి, లిస్ట్ పెట్టుకోవాలి. మనం ముందే పెట్టుకుని ఎలా ఉంది ఏంటి, ఏమన్నా సరే నేను తప్పు చేశానా, దేవుని దృష్టిలో ఏమన్నా అపరాధం చేశానా, దేవుడికి విరోధంగా ఏమైనా చేశానా, వెంటనే సరి చేసుకోవాలి. అలా సరి చేసుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ దాకా వచ్చాము? అప్పుడు వారు ప్రాకారము గల పట్టణమును, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థంతో నిండి నీళ్లను, త్రవ్విన భావమును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, బహు విస్తారముగా ఫలించే చెట్లను వశపరుచుకునేది. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. మనం కూడా అంతే కదండి. దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి మరణం గావించి అయినా అంత చేసినా కానీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకుండా, ఆయన ఒప్పుకోకుండా, ఆయన అంగీకరించకుండా మనం అలాగే ఉండిపోతున్నామే. వారు కూడా అంతే అవిధేయులైపోయి దేవుడు చేసిన మేళాన్ని మర్చిపోయి దేవుని చిత్తాన్ని వదిలేసి ఆయన రక్షణని విడిచిపెట్టి ఎలా కాచి కాపాడి సంరక్షించాడు అన్నీ మర్చిపోయి దేవునికి విరోధంగా నడిచారంట. నేటి లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా అంతే కదండి. క్రైస్తవులు కాని వాళ్ళు కూడా దేవుడు అద్వితీయ కుమారుని ఈ లోకాన్ని పంపించి నీ కొరకు నా కొరకు ఆయన బలిగా ఉంచి నిన్ను పాపమనే బంధకాల నుంచి విడిపించడానికి అంత చేస్తే అది మనం గ్రహించుకోలేకపోతాం. అంత చేసినా కానీ ఇంకా అంగీకరించలేకపోతాం క్రీస్తుని. నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తను చంపి నీకు బహుగా విసుగు పుట్టించేది. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించేది జ్ఞాపించదా? ఎవరికే రాజుకు నెబుకద్నెజర్ చేతికి అప్పగించలేదా? 70 సంవత్సరాలు వారు వెళ్ళిపోలేదా? ఈ శత్రువుల చేతికి వారిని అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందును నీవు ఆలకించి వారి శత్రువుల చేతుల నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి సంరక్షకులను దయచేసితివి. ఆ సంరక్షకుల్లో చూడండి
వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారం చేసి వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించితివి. నీ ఆజ్ఞను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా. నిజంగా చెప్పిన మాట అంటే బ్రతుకుతాం కదా. అంటే దేవుని ఆజ్ఞలు విధులు కట్టలో వింటే ఎంత శ్రమ పాలయ్యేవాడు కదా, చక్కగా బ్రతుకుండేవాడు కదా, భౌతికంగాను ఆత్మీయంగాను బాగుండేవాడు కదా అని అంటున్నాడు. చూడండి, వారు మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞను లోపడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి. నీవు అనేక సంవత్సరములు వారిని వచ్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికించిందివి కానీ వారు వినకపోయిరి. అనేక సంవత్సరాలు, మనకు కూడా అంతే, సంవత్సరం తర్వాత సంవత్సరం ఇస్తానే ఉన్నాడు, అయినా కానీ మనం గ్రహించుకోలేకపోతున్నాము, తెలుసుకోలేకపోతున్నాము. ఆత్మచేత వారిని సాక్ష్యము పలికితులు కానీ వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా దేశంలో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించితివి. అయితే నీవు మహోపకారి ఉండి వారిని బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టకయు యుంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడు అయి ఉన్నావు. అంతే కదండి, దేవుడు కృపగలవాడు. అందుకనే నిర్మూలం కాకుండా ఉన్నాము. మనం కూడా చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునంటి మహాపరాక్రమశాలిని భయంకరుడు నగు మా దేవా, అశ్షూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదకి, మా రాజుల మీదకి, ప్రధానుల మీదకి, మా పితరుల మీదకి నీవు నీ జనులందరి మీదకి వచ్చిన శ్రమ ఎంతయు నీ దృష్టికి అల్పముగా ఉండును గాక. చూడండి ఎంత రియలైజేషన్ నిజంగా స్టార్ట్ చేశాడు. పాప ఒప్పుకోలు నుంచి జరిగిన ఆ ధర్మశాస్త్రం పితలు చేసిన పాపాలందుకని ఒప్పుకున్నారు. వాళ్ళ ముందు ఒప్పుకుని అన్ని ప్రజెంట్ వారు చేసిన పాపాలను బట్టి అన్నీ ఒప్పుకుంటూ వస్తున్నారు. మా మీదకి వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా నీవు న్యాయస్థుడివే. చూడండి, దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు, న్యాయస్థుడివే అనిపించిందంట. ఎందుకంటే మేము తప్పు చేసాం, నువ్వు శిక్షించావు, ఆ శిక్షని భరించడాకే నువ్వు శిక్ష విధించిన వాడుగా మాకు కోపం లేదు, కానీ ఇది న్యాయమే అని అనిపించింది అన్నారు. చూడండి, ఇది నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమితిమి. అవునా, దుర్మార్గులమా అయితిమి. నువ్వు న్యాయమే జరిగించావు, కానీ మేమే చెడ్డోడు, దుర్మార్గులు. నీ న్యాయము చాలా న్యాయమైంది అంటున్నాడు. మా రాజులు కానీ, మా ప్రధానులు కానీ, మా యాజకులు కానీ, మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యమునైనను నీ ఆజ్ఞనైనను వారు వినకపోయిరి. వారు తమ రాజ్య పరిపాలన యందు నీవు తమ ఎడలు చూపించిన గొప్ప ఉపకారమును తలంచక నీవు వారికిచ్చిన విస్తారము ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. అన్నీ ఇచ్చమకు, అయినా కానీ నిన్ను విడిచి వారు అనుభవిస్తున్నారు. అన్నీ నీవిచ్చిన వాటిని నేను జ్ఞాపకం చేసుకోనకుండా మర్చిపోయారని చెప్తున్నాడు. తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరైరి. చిత్తగించము, నేడు మేము దాసములో ఉన్నాము, దాని ఫలమును, దాని సమృద్ధిని అనుభవించినట్టు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. మా పాపమును బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీద, మా పశువుల మీద అధికారము చూపుచున్నారు కనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. అందుకని కొంచెం స్పీడ్ పెంచాను, ఎందుకంటే టైం 10 అయిపోతుంది. అందుకని మధ్యలో ఎక్కడ కావాలంటే అక్కడ వివరించాను, ఎందుకంటే చాలా లేట్గా ప్రారంభించుకున్నాం ఈరోజు. సో ఏంటి వీళ్ళ బాధంతా దేవునికి వ్యక్తపరుస్తున్నారు. ధర్మశాస్త్రం చదివారు, రియలైజ్ అయ్యారు, పాపాలను ఒప్పుకున్నారు. వెంటనే ప్రజెంట్ మేము ఈ స్థితిలో ఉన్నాము. ఎలాంటి స్థితిలో అంట, వారు వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీద, మా పశువుల మీద అధికారము చూపుతున్నారు కనుక మాకు చాలా శ్రమలు కలుగుతున్నవే. చూడండి,
శ్రమలు కలుగుతున్నాయంట. అంతటా దేవునితో యూదులు చేయుచున్న నిబంధన చూడండి 10వ అధ్యాయం నుంచి మనకు కనపడుతుంది. సో ఇది 9వ అధ్యాయం. మొట్టమొదటిగా వారు ప్రజలను పాపాలను ఒప్పుకున్నారు. యెహోవాయే రక్షించే దేవుడని విశ్వాసం ఉంచారు, ఉపవాస ప్రార్థన చేశారు, పాపాలను ఒప్పుకున్నారు, గొర్రెపట్టి కట్టుకున్నారు. సో అలాగే దేవాది దేవుని యెహోవా దేవుని ఏం చేశారు వాళ్ళు? జ్ఞాపకం చేసుకుంటూ పూర్వపు పితలు చేసిన పాపాలను కూడా ఒప్పుకొని పూర్వపు చరిత్ర అంటే జామంతా అంటే 6 గంటల నుంచి దేవుని వాక్యాన్ని చదువుకున్నారు, రిలైజ్ అయ్యారు, పాపాలు ఒప్పుకున్నారు, ఒక్కొక్కటే జ్ఞాపకం చేసుకొని నెమరు వేశారు. అందుని బట్టి ఆయన దీని అంతటికే తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు కృపగలవాడు, ఆయన వాత్సల్యత చూపువాడు, దీర్ఘశాంతంతో ఉండువాడు, మనల్ని ఎన్నటికీ కూడా విసర్జించేవాడు కాదు. రైట్, శ్రద్ధగా కూడా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామాన్ని వ్యవస్థలు చెల్లించుకుంటూ ఎంతవరకు అది శ్రేష్టమైన సంగతి అంటే మరి ఈ నెహెమ్యా గ్రంథం ద్వారా 9వ అధ్యాయం ద్వారా వివరించుకుని మరి శ్రేష్టమైన సంగతిని భద్రపరుచుకుని ఆత్మీయంగా ఫలించడానికి కృప చూపించాలి. చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు మరి జ్ఞాపకం చేసుకున్నాం మా ప్రభావ. అలాగే మా తండ్రి రాత్రికాల సమయంలో సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో ప్రార్థన అవసరం ఉన్నారు, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకున్న వారి అవసరాలు తీర్చి దాన్ని మరి ముట్టి శ్వాసపరిచి కృప చూపించండి, సహాయం అందించిన తండ్రి. విదేశాల్లో ప్రతి ఒక్క సహోదరిని కూడా మరి పేరు మరి జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ. అలాగే మా తండ్రి మొదటి ప్రభుత్వంలో కూడా ఈ క్రొత్త సంవత్సరంలో జరుగుతుంది మరి చక్కటి ప్రయాణాన్ని కూడా మరి సిద్ధపరుస్తున్నారు తండ్రి. మంచి వాతావరణం గురించి ఏ విధంగా లోటుపాట్లు జరగకుండా తండ్రి చక్కటి ఘనమైనటువంటి కార్యక్రమాన్ని మరి జరిగించుకోవడానికి తండ్రి మీరే ముందు నడిపించమని ఆ కార్యక్రమాన్ని కూడా మీరే సిద్ధం చేసి తండ్రి మరి మమ్మల్ని సమాయత్తపరచమని మా ప్రభావం సిద్ధమైతే మనం బైబిల్ శాస్త్రం కలుసుకొని చక్కటి అధ్యాయాన్ని వివరించుకోవడానికి మరొక తరగతిని మాకు అనుగ్రహించి నడిపించమని మరి ఊహించిన వయసుగా మాకు అంతలోనూ తోడేయండి, క్షేమంగాను సురక్షితంగాను వారు గృహాలు చేసి నడిపించమని ఇప్పుడు ఆ భాషం తెచ్చుకొని యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకున్నాం మా పిల్లల్లో తండ్రి. ఆమేన్. అందుకు